ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. విక్రాంత్ బాబు, మీరు చాలా చురుకైన వారు. తిలోత్తమత్తయ్య వాళ్ళు అనుమానిస్తే మీరు మాత్రం ఆలోచిస్తారా అని నాకు తెలుసు. ఇప్పుడు నా తలకైన గాయాన్ని చూపించమంటే నేనెలా చూపించగలను? ఇప్పుడేం చెప్పదలుచుకున్నారో అర్థమయ్యేలా చెప్పండి పులిబాబు గారు. వదినకైన గాయం పూర్తిగా నయం అవ్వడానికి మినిమం 1 month అయినా పడుతుంది. అయితే అని అమాయకుళ్ళా అడుగుతావేంట్రా? మీ పెద్ద కొడుక్కి తెలివెక్కడుందిలేండి అత్తయ్య. ఏయ్, నాకు లేకపోయినా పర్వాలేదు, మా తమ్ముడు ఇంటెలిజెంట్ అయితే చాలు. అబ్బా, ముందు విషయం ఏంటో చెప్పండి అల్లోళ్ళో. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వంట చేసి వస్తాను. వదిన ఒక్క నిమిషం. ఇలా అడుగుతున్నందుకు మీరు నన్ను క్షమించాలి. ఒకసారి మీ తలకైన గాయాన్ని చూపిస్తారా? రై, నువ్వు ఇలా చేస్తే వన్స్ అగైన్ సారీ బ్రో. నాన్న విశాల్, ప్రమాదానికి గురై ఆసుపత్రి పాలైన నీ ధర్మపత్ని నయిని స్పృహలోకి రావడానికి వారం కూడా పట్టొచ్చని చెప్పిన డాక్టర్ల మాట వినగానే 10 రోజులైనా పర్వాలేదు, తను కళ్ళు తెరిస్తే చాలనుకున్నాం. అనుకున్నామా లేదా? అనుకున్నాం. కానీ 48 గంటలు గడిచాయో లేదో నైని ఉల్లాసంగా ఉత్సాహంగా అసలు యాక్సిడెంటే జరగనట్టు వచ్చిందంటే ఎంత ఆశ్చర్యపోయామో, అంతగా అనుమానించాం. అనుమానిస్తున్నారా అత్తయ్య? తప్పదక్క, నువ్వేమీ అనుకోకు. ఎందుకంటే నిన్ను అభిమానించే మా ఆయనే డౌట్గా అడిగారు అంటే ఇందులో ఏదో పెద్ద కథే ఉండుండాలి. కథ లేదు, ఏం లేదు, కానీ మీరు కథలు పడుతున్నారని అర్థమైంది. ఏయ్, ఏంటి నువ్వు? లేకపోతే ఏంటి? చెల్లి క్షేమంగా ఇంటికొస్తే సంతోషించాల్సింది పోయి అనుమానించి కొత్త సమస్యలు సృష్టించాలని అనుకుంటున్నారా? విక్రాంత్, ఏమైంది నీకు? నిన్న అనాలి ముందు. ట్రీట్మెంట్ ఇంకా బెటర్గా ఉండాలని, చెల్లి ఇంకా త్వరగా కోలుకోవాలని, ఇంకా మంచి హాస్పిటల్లో చేర్పించి త్వరగా నయమయ్యేలా చేస్తాను అని మమ్మల్ని ఇంట్లో నుంచి కాలు బయట పెట్టనివ్వకుండా హాస్పిటల్ నుంచి ఇంటికి అప్డేట్ చేస్తూ ఆశలు పెంచిన వాడివి. ఇప్పుడు నువ్వే అనుమానం పెంచుతున్నావా? మీకు కూడా సారీ చెప్తున్నాను వదిన. ఇలా ఎందుకు అడుగుతున్నానంటే నీ సంజాయిషులేమీ నాకు అక్కర్లేదు బాబు. అయితే ఆసనం అన్నట్టు నైనమ్మ ఇంటికి వచ్చింది, అంతేనా? బాబాయ్, నేను కాకపోతే ఇంకెవరు వస్తారు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నైని, వాళ్ళకెంత చెప్పినా హాస్ని వదిన తప్ప అందరూ నువ్వు కాదన్నట్టు చూస్తున్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.